ఓన్లీ పబ్లిసిటీ వాళ్ళ బిజినెస్ కోసం చూసుకున్నారు కానీ చాలా మంది ఫెయింట్ అయి పడిపోయినారు లేడీస్ అయితే. చాలా భయంకరంగా ఉంది, అక్కడ అందరు తొక్కేసి వెళ్ళిపోతున్నారు. అదొకట్లా ఆగమాగం అసలు. దర్శనం కానీ అసలు వసతి లేదు, ఏమి లేదు, ప్రాపర్ ఏమి లేదు మేడం. ప్రసాదం పెడతాం ఒకటే రోజు అని చెప్తారు అంటే పంతులు గారు. మనతో పాటు ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చిన భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీరు తీసుకున్నారా ప్రసాదాన్ని మీ వాళ్ళ కోసం? అమ్మ ఈ ప్రసాదం గురించి వారం రోజుల నుంచి మొత్తం సర్క్యులేషన్ చేస్తున్నారు. ఆ గుడి అర్చకులు ఎవరైతే ఉన్నారో ఓన్లీ పబ్లిసిటీ వాళ్ళ బిజినెస్ కోసం చూసుకున్నారు కానీ అక్కడ పోయిన భక్తుల యొక్క ఎవరిది కూడా ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు, ఆర్గనైజేషన్ లేదు. అందరిని ఒక గుంపులు వేసినట్టు బర్రెలు కూర్చోబెట్టిర్రు. అసలు ఎవరికి వాటర్ ఫెసిలిటీ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ అట్లీస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరు కూడా అందరు ఫోన్లు పట్టుకొని చిట్ చాట్ చేస్తున్నారు కానీ జనాలు తొక్కిసలు ఆటలయ్యి ఫిట్స్లు వచ్చి పడిపోయిన కూడా పట్టించుకొని ఆదులేడు. అంబులెన్స్ దానికి ఇక్కడ నుంచి గంటన 2 hours పట్టింది. లోపల జనాలు ఫిట్స్లు వచ్చి పడిపోయిన కూడా పట్టించుకొని దిక్కులేడు. ఎస్ఐ సిఐలు సిఎస్పీలు ఎవరు అసలు రెస్పాన్సిబిలిటీ లేరు. ఈవెన్ అర్చకులు మెయిన్లీ ఆ అడ్వైజర్ ఎవరైతే ఇచ్చిరో డబ్బులు సరే పోస్ట్ అయితే చేసారు. బట్ అక్కడ ఇచ్చడం మాత్రం ఇద్దరే, లక్షల మంది జనాలని ఇప్పుడు అంటున్నారు. నిన్నేమో అందరు ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చిర్రు. బట్ ఇప్పుడేమో ఆ కమాన్ కాడ మొక్కేసి వెళ్ళిపోయి దేవుడు సహకరిస్తారట. అంటే ఇట్లా ఉంది మన చిలుకూరు బాలాజీ అర్చకుల వ్యవహారం. గరుడ ప్రసాదం కోసం వచ్చిన భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, వాటర్ కూడా లేవు అని ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి. మేము మార్నింగ్ 5 o'clock వచ్చాము. 5 o'clock నుంచి మనకి ట్రాఫిక్ జామ్ అయింది. బండి ఈయన పార్క్ చేసుకొని మేము టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళాక టెంపుల్ దగ్గర గార్డెన్లో కూర్చోబెట్టారు. అరౌండ్ 2 hours కూర్చోబెట్టిన తర్వాత సడన్గా పీపుల్ అందరూ ఇచ్చిపెట్టారు. తొక్కిసలాట, జామ్ చాలా పబ్లిక్ జామ్ అయిపోయింది. పోలీసు వాళ్ళు లేరు, ఎండోమెంట్ లేరు, ఎవరు చెప్పేట వాళ్ళు లేరు అక్కడ. ఇట్లా చేసి చాలా ప్రాబ్లం చేసిన తర్వాత లోపల దర్శనానికి వెళ్ళారు. చాలా మంది అమ్మాయిలు కింద పడిపోయారు, 2-3 ఫెయింట్ అయ్యారు. మళ్ళీ అంబులెన్స్లో వాళ్ళని తీసుకెళ్ళి చూపారు. డ్రింకింగ్ వాటర్ కూడా లేదు అక్కడ పరిస్థితి. మనతో పాటు గరుడ ప్రసాదం తీసుకున్న మహిళ ఉన్నారు. హలో అండి. హలో అండి. గరుడ ప్రసాదం మీరు తీసుకున్నారా? తీసుకున్నామండి. అది ఎట్లుంది? కిచిడి రైస్, అన్నంని మెత్తగా కలిపి అలా కిచిడి, మిరియాలు, కరివేపాకు అట్లా వేసి కిచిడిలాగా వేసి కొంచెం ఇస్తున్నారు అంతే. ఇంతే క్వాంటిటీ. మీరు తిన్నారా? తిన్నాం, గుడిలోనే తినేసాము. అక్కడ ఇంట్లోనే వచ్చినాం కదా, గుడిలోనే తినమంటే గుడిలోనే తిన్నాము. దాని తర్వాత మీకు ఏమైనా తినొద్దు, ఉపవాసం ఉండాలి అని అవేం చెప్పలేరు కానీ వీడియోలో వచ్చేటప్పుడు ఉపవాసంతో రావాలి, గరుడ ప్రసాదం తిన్నాక ఏమన్నా తినొచ్చు అని చెప్పారు. మీరు ఏమైనా తిన్నారా మరి? ఉపవాసంతో వచ్చామండి. మీకు దాని తర్వాత ఏమన్నా తిప్పడం లాంటివి ఏమన్నా? కాదా అండి, గిడినెస్ లాగా అయింది. వాటర్ తాగుదామంటే వాటర్ బాటిల్స్ లేవు, చెరుకు రసం తాగుదామంటే చెరుకు రసం లేదు, లెమన్ వాటర్ లేవు, అసలు ఏం లేవు. సగం దూరం వచ్చాక 20 రూపీస్కి బాటిల్ కొనుక్కున్నాము అంతే. చాలా మంది ఫెయింట్ అయి పడిపోయినారు లేడీస్ అయితే. అసలు ఒక క్యూ ఫామ్ లేదు. కనీసం అట్లా పిలిచినప్పుడు ఒక 10 stalls పెట్టి క్యూ ఫామ్ పెట్టి ప్రసాదం పంచాలి, అవునా కదా? అట్లాంటివి ఏం లేవు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్లా క్రౌడ్ లాగా వెళ్తున్నారు, దొబ్బుకుంటున్నారు, పడిపోతున్నారు, ఏందేందో అవుతున్నారు. చాలా మందికి అయితే రక్తాలు కూడా అన్నీ చూసినారా అంతే ఎట్లా చేసినారు. అట్లా అవుతుందండి. అసలుకి ఏ మేనేజ్మెంట్స్ అక్కడ లేదు. ఎవరైతే ప్రజలు మాలాంటి వాళ్ళు వచ్చారో వాళ్ళే పబ్లిక్ని కంట్రోల్ చేస్తున్నారు తప్ప టెంపుల్ వాళ్ళు అసలు ఒక్కళ్ళని కూడా కంట్రోల్ చేయలేరు. మీరు చదువుకున్నారా? అవునండి, చదువుకున్నాము. డిగ్రీ, BSc కంప్యూటర్స్. అంటే మనం చదువుకున్న వాళ్ళం కూడా ఇట్లా నమ్మి ఫర్టిలిటీ సెంటర్స్కి పోకుండా మళ్ళీ ఇట్లా రావడం. ఫర్టిలిటీ సెంటర్స్లో కూడా పోతే అన్ని టెస్ట్ బేబీస్ అవి అని ఫెయిల్ అవుతున్నాయి. మీకు పెళ్ళి అవ్వక అంటే 6 years అవుతుందండి. యాక్చువల్లీ నేను నా కోసం రాలేదు, మా కజిన్ని తీసుకొని వచ్చాను. తనకి పెళ్ళై 12 years, పిల్లలు అవుతలేరంటే నేను తనని వెంట తీసుకొని వచ్చాను. షీ కేమ్ ఫ్రమ్ మంచిర్యాల్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. తనని తీసుకొని వచ్చాను. అట్లా దొరికింది. అవును అవును అంతే. కానీ అన్యాయం ఏంటంటే మనం చదువుకున్న వాళ్ళం కూడా ఇట్లాంటివి నమ్మడం ఏంది అని. ఏ దేవుడు ఎట్లా కాపాడుతాడో అని తెలియదు కదా. సైన్స్ అనే కాకుండా దేవుడిని కూడా నమ్ముకుంటే మంచిదని చాలామంది అంటుంటారు. ఇంట్లో కూడా చెప్తుంటారు కదా, దేవుళ్ళకి ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి అని. అందుకనే వచ్చాము అంతే. ఒక ట్రస్ట్ ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళారు, 2-3 హాస్పిటల్స్ చేంజ్ చేశారు, అయినా నో ఏం లేకుండే. అట్లానే మళ్ళీ వచ్చారు ఇక్కడికి. చాలామంది టీవీలలో చెప్తున్నారు కదా, ఆ వీడియో వైరల్ అయ్యి ఇంతమంది పబ్లిక్. ఇదే ఫస్ట్ టైం ఇచ్చారా, ఇంతకుముందు ఇచ్చారా ఆ సంగతి మాకు తెలియదు. మాకు తెలిసేది ఇదే ఫస్ట్ టైం. చాలా మంది జనాలు ఉన్నారు, దాదాపు ఇక్కడ లక్షల మంది జనాలు ఉన్నారు. వీళ్ళకి అట్లా ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు. గరుడ ప్రసాదం తిన్న తర్వాత కొంచెం గిడ్డినెస్ లాగా వచ్చినా వాళ్ళు ఏం రెస్పాన్సిబుల్ కాదు అని వదిలేసినట్టు చూపిస్తున్నారు. మనం ఇటు సైడ్ చూసుకోవచ్చు,
ఇటు సైడ్ చూసుకోవచ్చు మొత్తం ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుండి దాదాపు ఒక 3 కిలోమీటర్స్ వరకు మొత్తం ట్రాఫిక్ ఉంది. భక్తులందరూ ఇబ్బంది పడి వాటర్ లేక ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారు. అయినా వాళ్ళ రెస్పాన్సిబుల్ ఏమీ లేకుండా వదిలేశారు. ఇక్కడ పోలీసులు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోకుండా భక్తులకి ఎట్లాంటి ఫెసిలిటీస్ చేయట్లేదు. చూస్తున్నారు, ఇక్కడే నిలబడి చూస్తున్నారు కానీ ఎట్లాంటి ఫెసిలిటీస్ చేయలేదు. మీరు తీసుకున్నారా గరుడ ప్రసాదం? తీసుకున్నాం. మా వైఫ్ తీసుకున్నాం. యాక్చువల్లీ మార్నింగ్ మేము 5 o'clock స్టార్ట్ అయినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ వల్ల 8:30, 9 అయింది. లోపలికి వెళ్ళిన తర్వాత అరౌండ్ 11:30కి బయటకు వచ్చింది. బట్ అక్కడ ఇష్యూ ఏంటంటే సిగ్నల్ లేదు, మొబైల్ సిగ్నల్స్ లేవు. యాక్చువల్లీ ఈ యూట్యూబ్ మీ సోషల్ మీడియా వల్లనే ఇంతమంది వచ్చినారు అంటున్నారు. ప్రసాదం దాదాపు దొరికింది అందరికీ, లాస్ట్కి కొందరికి దొరకలేదంట. ఎంతమంది అని తెలియదు. 3 lakhs ఎబో వచ్చారంట ఈరోజు. 3 lakhs ఎబో వచ్చారంట. బట్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ 10,000, 20,000 అనుకున్నారు. చాలా 3 lakhs ఎబో అమౌంట్ వచ్చారు. లాస్ట్కి నేను గట్కేసానండి. మేమిద్దరం వచ్చాము. అవును, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఈరోజు గరుడ ప్రసాదం ఇస్తారని చెప్పి భక్తులందరూ చాలామంది వచ్చారు. దాదాపు 3 లక్షల మంది వచ్చారు. ఎందుకు ఈ గరుడ ప్రసాదం అంటే పిల్లలు పుట్టని వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పి ప్రచారం జరిగింది. దాదాపు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్రచారం జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవ్వడం వల్ల ఇప్పుడు చాలామంది జనాలు వచ్చారు. అయితే గరుడ ప్రసాదం పంచడానికి టెంపుల్ వాళ్ళు అనుకున్న కౌంట్ ఏంటంటే ఒక 10,000, 20,000 వస్తారు అనుకున్నారు. కానీ ఇక్కడికి దాదాపు 3 లక్షల మంది వచ్చారు. వాళ్ళకి భక్తులకు ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు. దాదాపు ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్, మీరు నా వెనకాల కనిపిస్తుంది మీకు, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఒక 3 కిలోమీటర్ల నుండి మేము నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు లోపలికి పోవడానికి అసలు ప్లేస్ కూడా లేదు. కనీసం భక్తులకి వాటర్ ఫెసిలిటీ కానీ, కొంచెం నీడ ఉంటుందని చెప్పి నీడ ఫెసిలిటీ కానీ ఎక్కడా లేదు. జనాలు ఖచ్చితంగా ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల వరకు నడిచిపోవాల్సిందే ఆ పరిస్థితి ఉంది. దాని తర్వాత ఇప్పుడు పూజారి అయినా, ఆ గుడి బృందం అయినా ఎవ్వరూ భక్తులను పట్టించుకోలేదు. కొంతమందికి గరుడ ప్రసాదం దొరికింది, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేదు. దానివల్ల భక్తులు నిరుత్సాహంగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ భక్తుల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇట్లా గరుడ ప్రసాదం అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేసి పాపం భక్తులని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు. ఖచ్చితంగా ఈ భక్తుల రెస్పాన్సిబుల్ తీసుకొని గుడి వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళకి ఏదైనా వాటరో నీడనో కల్పించాలని కోరుకుంటున్నాను. దాదాపు భక్తులు 4 గంటల నుండి, పొద్దున 4 గంటల నుండి వెయిట్ చేసిన వాళ్ళకి అస్సలు గరుడ ప్రసాదం దొరకలేని సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా గుడి మూసేశారని చెప్పినప్పటికీ జనాలు వస్తూనే ఉన్నారు. సరే, మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. మీకు దొరికిందా గరుడ ప్రసాదం? లేదండి, చాలా భయంకరంగా ఉంది. అక్కడ అందరు తొక్కేసి వెళ్ళిపోతున్నారు. నా చున్నీ అన్ని అక్కడే పడిపోయినాయి. అక్కడ శ్వాస కూడా రావట్లేదు. అసలు చాలా అరేంజ్మెంట్ లేదు. క్యూ లైన్స్ సరిగ్గా లేవు, వాటర్ అరేంజ్మెంట్ లేదు. ఇక్కడ మాతో వచ్చిన మా హస్బెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే అక్కడ నిల్చొని అందరికి వాటర్ సప్లై చేయడం అన్నీ చేశారు. అంతగా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టినప్పుడు వాళ్ళు ఆ ప్రకారంగా ఎలా అనుకోరు. సోషల్ మీడియాలో అనౌన్స్ చేసినప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంటుందో బయట తెలిసిన తర్వాత కూడా ఆ పంతులు లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఇంత అనుకోలేదు, ఓన్లీ 5,000కి అనుకున్నాము అని అంటున్నాడు. 5,000 మెంబర్స్ ఎలా అనుకుంటారో అది నాకు అర్థం కాలేదు. ఇంతమంది సోషల్ మీడియా యూజర్స్ ఉన్న తర్వాత ఆబ్వియస్లీ 1,00,000 మెంబర్కైనా ఇవ్వాలి. మళ్ళీ రేపు రండి, ఎల్లుండి రండి, కర్నూలు నుంచి, మహబూబ్ నగర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకేదైనా డేట్ చెప్పారా? అక్కడ అంటున్నారు, కాకపోతే ఏం చెప్పలేదు. అక్కడ మళ్ళీ అన్నారు బయట వస్తే ఏదో ఆశీర్వాదం ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం. అక్కడ కూడా తొక్కులాడుకుంటూ బయట వరకు వెళ్ళాము. అక్కడ కూడా ఆయన పడిపోయారు చాలా మంది. నో ప్రాపర్ అంబులెన్స్ కూడా లోపలికి రావడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఒక్క బండి కూడా కదులుతలేదు. మా బండి కూడా ఎట్లా అంటే ఒక 4 kilometers దూరంలో పెట్టాము. అక్కడ నుంచి ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాం మేము. ఒక ప్రాపర్గా ఒక గైడ్ లైన్స్ ఇచ్చి, ప్రాపర్గా ఒక క్యూ పెట్టి, లేకుంటే ఒక బ్యారిగేడ్స్ పెట్టి ఆ ప్రాపర్గా చేస్తే బాగుంటుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను బోయినపల్లి నుంచి వచ్చాను. అక్కడ నుండి 4 o'clock వచ్చారా? అవును. డిజాస్టర్ ఏంటంటే అక్కడ టెంపుల్ మేనేజ్మెంట్ అనేది ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. వాళ్ళ వాలంటీర్స్ లేరు, పోలీస్ లేదు, అక్కడ ఏం లేదు. అక్కడ కూర్చున్నారు పోలీసు, అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి అమ్మా అని చెప్పి. వాళ్ళు అలసిపోయారు ఆబ్వియస్లీ. కాకపోతే వీళ్ళు కొంచెం ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసుకొని ఉంటే మంచిగా ఉండదు అనుకుంటా, అంత అనౌన్స్మెంట్ చేసినప్పుడు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది వరంగల్ అండి. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? పొద్దున 5కి వచ్చినాం. 5 ఇప్పుడు దర్శనం లేకుండా కూడా మళ్ళీ ఆ తొక్కులాటలో నుంచి అక్కడి నుంచి మళ్ళీ
తిరిగి మళ్ళీ వెనక్కి రిటర్న్ వెళ్ళిపోతున్నా. లేక అసలు చక్కెర వచ్చినట్టే వాటర్ లేవు, ఏం లేవు. తినడానికి పొద్దు నుంచి 5 గంటలకు వచ్చినాం, 4 గంటలకు 4 o'clock. ఇప్పుడు వరకు ఏం లేవు, కాలు కాలుతున్నాయి, చెప్పులు లేవు, చెప్పులు కూడా పోయినాయి, చెప్పులు లేవు. అదొకట్లా ఆగమాగం. మాకు అసలు చక్కెర వచ్చినట్టు అయితే ఆడపడిపోయి ఆడ కూర్చున్నాం. ఏం దొరకలేదండి, ప్రసాదం లేదు, అసలు దర్శనం కూడా లేదు. మళ్ళీ వెనక్కి వచ్చినాం మేము, మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వరంగల్ వెళ్ళాలా? వరంగల్ వెళ్ళాలి మేడం. ఇంకా పొద్దున తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇస్తామన్నారు, అది నిజమే? అది కూడా ఏం కరెక్ట్ చెప్పట్లేదండి, అది చేయలేదు, చెప్పట్లేదు సరిగ్గా. అసలు లోపలికి పోవడానికి కూడా అవకాశం లేదు మాకు అసలు. అట్లా అలా పోయిన వాళ్ళే ఇంకా బయటికి రావడానికి కొన్ని గంటలు పట్టింది, బయటికి రావడానికి వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళని చూసి అక్కడి నుంచి ఇంకా మేము మధ్యలో వచ్చేసినాం. ఇంకా అక్కడ పడిపోతే అంబులెన్స్ పోవడానికి కూడా ఛాన్స్ లేదు అసలు, అంత ఘోరంగా ఉంది మేడం. కానీ ఇలాంటి మాత్రం దయచేసి ఇంత అందరిని పరిచయం చేద్దామని మీరు చెప్పండి ఇక. అది మనతో పాటు ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా ఇబ్బందులు పడి కింద పడిపోయిన భక్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను కరీంనగర్ నుంచి వచ్చినా మేడం. మబ్బులో 4 గంటలకు వచ్చినా మేడం. దర్శనం కానీ అసలు ఒక వసతి లేదు, ఏమి లేదు, ప్రాపర్ ఏమి లేదు మేడం. తాగడానికి నీళ్ళు కూడా లేవు నాయన. 2 సార్లు అంబులెన్స్ వచ్చింది, 2 మనిషి చనిపోయారంట. చూడండి మీరు, చూడండి అక్కడ కెమెరా చూపేయండి సార్. కింద వండుకుంటున్నారు జనాలు, నీళ్ళు లేవు, ఏమి లేవు. పబ్లిక్లకు చాలా కష్టమైన పరిస్థితి ఉంది ఇక్కడ. మేడం హ్యాండిక్యాప్ మేము అయినా కూడా వచ్చినాం, లైన్లో నిలబడి. మా వైఫ్కి ప్రసాదం అయితే దొరికింది, కానీ ఆ నుంచి రావడానికి చాలా కష్టమైంది మాకు. నీళ్ళు లేవు. దర్శనం అయితే అయింది, ప్రసాదం దొరికింది. 5 గంటలు నిలబడ్డాక 2 కిలోమీటర్ రానికి 5 hours అయింది పట్టింది మాకు. ఆ 5 hours ఒక చుక్క నీళ్ళు కూడా లేవండి, నీళ్ళ సదుపాయం కూడా లేదు. చాలా ఘోరమైన పరిస్థితి ఇక్కడ. కమిటీ వాళ్ళు, టెంపుల్ వాళ్ళు ఏం తీసుకోలేదు అసలు. చదువుకున్నారా? మేము చదువుకున్నామండి, బీటెక్ కంప్లీటెడ్ నేను. మీరు అంటే ఫర్టిలిటీ సెంటర్స్కి అట్లా వెళ్ళారా, అంటే పిల్లల కోసం? అవునండి, వెళ్ళామండి. లేదు అట్లా ఏం లేదండి. మా మ్యారేజ్ 2 years అవుతుంది. మాకు చాలా మంది చెప్పారు ఇక్కడ చిలుకూరుకి వెళ్ళండి, మంచి జరుగుతుంది అంటే వచ్చామండి మేము. కానీ మేము మా పెద్దల మాట వింటామండి, మా డాడీ వాళ్ళు, మా తాతల మాట. చిలుకూరు అంటే మాకు చాలా అది టెక్నికల్ సైన్స్, దీనికి సైన్స్ దానికి అంటే సంబంధం లేదు మేడం. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు పోవడానికి ఏమైందో చెప్పు. మనము దర్శనం చేసుకున్నాం, పెద్దల మాట వినాలి, చద్దు మూట అంటారు కదా అట్లా. అందుకే మీరు చూడండి జనాలు ఎందుకు చూస్తారు, మన అందరు సైంటిఫిక్ కదా, అందరు చదువుకున్న వాళ్ళు, అందరు పడుకున్న వాళ్ళు కూడా బీటెక్ క్యాండిడేట్. షీ ఈజ్ ఆల్సో ఎంప్లాయ్, అందరు తెలుసు. ఏంటంటే ఒకటి ఉంది, నమ్మకం ఉంది కాబట్టి వచ్చినాం. నేను కాగ్నిజెంట్ ఎంప్లాయ్ మేడం, వేవ్ రాక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను కుక్కటిపల్లి నుంచి వచ్చినా అండి. నా పేరు చంద్రశేఖర్. మా వైఫ్ నేను వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ ప్రసాదం అని చెప్పి చాలా రోజుల కిందటి నుంచి 1 week నుంచి చెప్పారు. చాలామంది భక్తులు నమ్మకంతో, మనకున్న ఫస్ట్ నుంచి ఉన్న నమ్మకంతో జనాలు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ అండి అసలు ఆ పంతులు గారు ఏం చెప్పారో, అసలు ఆ పంతులు గారు చెప్పిన వీడియో వైరల్ అయింది. చాలామంది భక్తులు హోప్ పెట్టుకున్నారు, చాలామంది భక్తులు పిల్లలు లేరని, చాలా ఏది ఇక్కడ అయితే ఇక్కడికి వస్తే మంచి జరుగుతుందని చాలామంది ఫ్యామిలీతోని, చిన్న చిన్న పిల్లలతోని పొద్దున్న 5 గంటలకు, నేను 5 గంటలకు బయలుదేరాను ఇంట్లో నుంచి. నేను 5 గంటలకు బయలుదేరిన తర్వాత కోకాపేట దగ్గర నుంచి ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడికి వచ్చే వరకు 7:30 అయింది. ఖమ్మం నుంచి మేము లోపలికి పోయే వరకు 8:30 అయింది. 8:30 నుంచి మా మిస్సెస్ లోపలికి వెళ్ళింది. మా మిస్సెస్ లోపలికి వెళ్ళిన తర్వాత 11:30, 12 వరకు లైన్లో ఉంది. లైన్లో చాలా తొక్కిసట్లు జరిగింది. అసలు టెంపుల్లో ఎలాంటి సదుపాయాలు లేవు, ఏం పెట్టలేరు వాళ్ళు. వాళ్ళు ఏంటి, వాళ్ళు అసలు ఏమనుకున్నారు, అసలు వాటర్ లేదు, అసలు ఒక టెంటు లేదు, ఒక ఫెన్సింగ్ లేదు. జనాలు ఎట్లా వస్తారు, ఎట్లా పోతారు? అసలు ప్రసాదము మెయిన్ గుడిలో పెడతారా అండి? మెయిన్ గుడిలో ఎంతమంది పడతారు జనాలు? ఇంతమంది జనాలు వస్తే మెయిన్ గుడిలో పెడతారా ప్రసాదం? బయట అంత మంచి ఓపెన్ ప్లేస్ ఉంది. ఒక సైడ్ నుంచి ఎంట్రీ పెట్టి, ఒక సైడ్ నుంచి ఎగ్జిట్ పెట్టి, ఒక పద్ధతి పెట్టి, ఒక పైసలు ఖర్చు పెట్టి చేయాలి. ఏం చేస్తున్నారండి? అంత ఫేమస్ గుడి ఒకటే రోజు పెడతామని చెప్తారా అండి? అసలు ఒకటే రోజు ప్రసాదం పెడతాం, ఒకటే రోజు అని చెప్తారా అండి ఆ పంతులు గారు? అసలు ఇంతమంది హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతమంది పిల్లలు లేకుండా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఎంత అవగాహన లేకుండా ఇంత జనాలు కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చిర్రు. ఇంత ఫెసిలిటీస్ లేకుండా ఇంత ఘోరం అండి అసలు టెంపుల్ యాజమాన్యము. అసలు వాళ్ళు చాలామంది పడిపోయారు. అంబులెన్స్ వస్తే లోపలికి అంబులెన్స్ ఒక దగ్గర ఒక 50 మంది పడిపోతే ఇద్దరు ముగ్గురు సీరియస్ ఉంటే అంబులెన్స్ లోపల రావడానికి 3 hours టైం పట్టింది.
మెయిన్ రోడ్ కమాన్ నుంచి 3 hours టైం పట్టింది. ఎక్కడి నుండి వచ్చారు? కడప నుంచి వచ్చామమ్మా. మా పాపను తీసుకొని పిల్లలు లేవని ఇన్స్టాగ్రామ్లో మన సిలుకూరి బాలాజీ పంతులు గారు చెప్పితే ఆయన ఎప్పుడైనా ఏ టైం అయినా పర్లేదు, ఈరోజు ఉదయం 8 గంటలకు చిలుకూరులో ఉండాలంటే మేము 7:30 కల్లా చిలుకూరుకి వచ్చేసాము. వస్తే ఇంకా కీలో ఉండిపోయారు పాప వచ్చేసి. తర్వాత లోపలికి వెళ్ళడానికి 2.5 hours పట్టింది. మళ్ళీ జనాభా రాగా చాలా ఎక్కువయ్యారు. వాళ్ళకి వాటర్ సప్లై లేదు, ఆడ మెయింటెనెన్స్ లేదు, కీ అనేది ఒక పద్ధతి లేదు. జెంట్స్ కూడా ఎలా అంటే అలాగా ఉంటే జెంట్స్ లోపలికి నాటాలు అన్నారు, కానీ ఒక్కొక్కరిని పంపిస్తూనే ఉండరు. తర్వాత వాళ్ళు ఇదేంటి గోడలపైకి ఎక్కిన, స్తంభాలు ఎక్కిన, చెట్లు ఎక్కిన, ఆ రథం పైకి ఎక్కినా కూడా పోలీసు వాళ్ళు కూడా చూస్తాంటే కానీ వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ ఇంకొకటి కూడా ఏమీ లేదు. నేను సిఐ గారితో కూడా చెప్పాను, సార్ ఈ మాదిరి ఉంది, అనౌన్స్మెంట్ చేసి మగవాళ్ళని పక్కన పెట్టండి, ఆడవాళ్ళకి లోపలికి పంపిస్తామన్నారు కాబట్టి ఆడవాళ్ళకు ఒక కీ పద్ధతిగా పంపిస్తే బాగా నిదానంగా అందరికి కూడా ప్రసాదం అందుతుంది. అది అంటే ఆయన మేము చెప్పితే వినడం లేదండి, మాకు మనుషులు లేరు, మేము 4 వినమని వెళ్ళిపోయాడు. 12:30కు ఇంకా ప్రసాదం ఇవ్వడం లేదు, మీరు వెళ్ళొచ్చండి అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. మా పాపకు లాస్ట్ దొరికిందండి, కొంచెం దొరికింది. చాలామంది నిరుత్సాహంతో అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ప్రసాదం వద్దు ప్రాణంతో బతికుంటే చాలని చెప్పేసి అని వచ్చారండి. చాలామంది, ఒకరు కాదు చాలామంది వచ్చారు. అలా కొంతమంది మా భార్యని పంపండి, వద్దు మాకు ప్రసాదం వద్దు అని అరిచి గోల చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆడ చాలామంది ఉన్నారు, ఒకరనే కాదు. వాళ్ళ పేర్లు మనకు తెలియదు, కానీ పేర్లు తెలిసింటే వాళ్ళ పేర్లతో సహా చెప్పింటున్నాం అలా. కానీ ఆ పరిస్థితి వీళ్ళకి తెలియదు. ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది వస్తారని ఐడియా తెలీదా? వాళ్ళకు ఒక కర్రలు కట్టి, అవలేవల కర్రలు కట్టి కీ పద్ధతిలో ఒకరిని ఇద్దరిని పంపిస్తే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదం అందేదే కదా. 12:30 తర్వాత మాకు వద్దు, మేము ప్రసాదం ఇవ్వము, మా దగ్గర లేదు, అయిపోయిందంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మేము పోము, మేము ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినాము, బెంగళూరు నుంచి వచ్చినాము, మేము రాజమండ్రి నుంచి వచ్చినాము అని మొండికేసి అలాగే కూర్చున్నారు పాపం ఆడవాళ్ళు. వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇచ్చే దాతలు లేరు. ఎక్కడ ఏ షాపుల్లో ఒక వాటర్ బాటిల్ కూడా లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందులో ఈ లోపల ఒక ఆమె పడిపోయింది. ఆ పడిపోయిన తర్వాత అంబులెన్స్ వచ్చి తీసుకెళ్లారు. మళ్ళీ ఆ పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణంగా ఉందని మీరే ఊహించాలి. దీనికి పరిస్థితి పోలీసు వాళ్ళ, గుడి తరపున కమిటీ మెంబర్ల, గుడి తరపున ఉండే పంతులు గారుల, ఒక చిన్న ఉత్సవాలకు జరిగేదానికే మనం ఎంతో జాగ్రత్త చేసుకొని మనుషులను పెట్టి వాళ్ళ కీ పద్ధతిలో చేసుకొని ఇలా చేస్తాం. కానీ అలా ఎవరూ లేరు, గుడి తరపున లేరు, పోలీసు వారి తరపున లేరు. మళ్ళీ ఇంత జనం లక్షలాది మంది, ఈ మెయిన్ రోడ్ నుండి దాదాపు 2.5 కిలోమీటర్ కీ ఆగిపోయిందంటే మీరు చూస్తూనే ఉంటారు, లైవ్లో చూపిస్తున్నారు. మళ్ళీ ఎంత జనం వచ్చింటుందని ఊహించుంటారా? బండిల్లో 2 వీలర్లో వచ్చారు, బస్సుకు వచ్చారు, ఆటోలో వచ్చారు, ట్రాలీలో వచ్చారు. మళ్ళీ ఇంతమందికి సమాధానం ఎలా, దానికి సర్దుబాటు చేసేది ఎలా? ఒక తోపులాట లేకుండా పద్ధతిగా చేసేది ఎలా? ఒక రక్షక భటుకులు వీళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళనే సెట్ చేసుకోవాలి కదా. ఒక మన చిలుకూరు బాలాజీ అంటే 100వ సంవత్సరంలో నెంబర్ 1 పేరు ఉంది, ఆ పేరు చెడిపోకూడదు. మనం అందులో అనౌన్స్మెంట్ ఇచ్చాము, ఏ టైం వచ్చినా కూడా మనం ప్రసాదం ఇవ్వగలుగుతాము, ఆ నమ్మకం ఉంది అని అన్నప్పుడు ఇంకా 12:30కే క్లోజ్ చేసేసి మేము ప్రసాదం ఇవ్వడం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని గుడిలో, బయట ఉన్న వాళ్ళు కాదు, గుడిలో ఉన్న వాళ్ళు దాదాపు 500-600 మంది ఎంత నిరుత్సాహపడ్డారు. సో ఒక్క మెతుకు పడితే చాలన్న ఆడవాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క మెతుకుతోనే భగవంతుడు సంతానం ఇస్తాడన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఆ ఆలోచన అంతా ఇప్పుడు ఏమైంది? అది ఎవరి వల్ల? ఆ పాప పుణ్యములు ఎవరి వల్ల? అది మీరే ఆలోచించాలండి. ఇప్పుడు మనం చిలుకూరు బాలాజీ లోపలికి వచ్చినాం, చూడొచ్చు మనం. వాళ్ళు బ్రతిమలాడి ఇప్పుడే అలసిపోయి బయటకు వచ్చేసారు. వాళ్ళు గరుడ ప్రసాదం అయిపోయింది అని చెప్పి వాళ్ళు పూజారి బయటికి వచ్చి గరుడ ప్రసాదం అయిపోయింది ఇప్పుడు ఏం లేదు అని చెప్పేసరికి వాళ్ళందరూ నిరుత్సాహపడి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ లైన్ కట్టిండ్రు ఇప్పటిదాకా. ఇప్పుడు టైం దాదాపు 5 o'clock అవుతుంది. వీళ్ళు పొద్దున 5 గంటలకు వచ్చి 5 గంటల వరకు ఇప్పుడు లైన్ కట్టిండ్రు. ఇప్పుడు వరకు వెయిట్ చేసి పాపం చిన్నపిల్లలు వచ్చి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరం వచ్చింది. పూజారి కూడా అలసిపోయి నిరుత్సాహంతో ఉన్నారు. ఆయనకు కూడా కళ్ళు తిరిగి లోపల పడిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఆయనకు కూడా ఇక్కడ పోలీస్ బృందాలు కానీ తర్వాత అందరూ అంబులెన్స్ వస్తే అంబులెన్స్ రావడానికి దాదాపు 2 గంటలు పట్టింది లోపలికి రావడానికి. అంతమంది జనం, అంతమంది వెహికల్స్ తోటి ఆగిపోయి ఉన్నారు. తర్వాత ఇంకో 2 daysలో పెళ్లి కాని వారికి
ఇంకో ప్రసాదం అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేసిండ్రు. ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఈ జనాలందరినీ చూసి పోలీస్ బృందాలు చెప్తే వీళ్ళు లేదు అదేం ప్రోగ్రాం లేదు, మేము ఈరోజు నిరుత్సాహపడి అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పి ఈ పూజారి వాళ్ళు ఇక్కడున్న బృందం గుడి బృందం ఏదైతే ఉంది వాళ్ళు చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఇట్లాంటి జాగ్రత్తలు చేయకుండా ఇట్లాంటివి చేసిండ్రు కాబట్టి ఇట్లా ఉండకుండా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. గుడి బృందం ఖచ్చితంగా భక్తుల మీద జాగ్రత్తలు చూపించాలని చెప్పి ఇక్కడ భక్తులు కోరుకుంటున్నారు. పాపం చాలా ఇబ్బందులు పడ్డారు. పొద్దున 5 గంటలకు వచ్చి ఇప్పుడు 5 గంటల వరకు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ ఫరూక్తో ప్రత్యూష.